ఖమ్మం పట్టణంలో మున్నేరు నదికి ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, భూనిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. రిటైనింగ్ వాల్, డ్రైన్, రోడ్డు నిర్మాణాలు, పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్త్ వర్క్ 41% పైగా, సిమెంట్ కాంక్రీట్ పనులు 32% మేర పూర్తయినట్టు, నగరం నుండి వివిధ డ్రైన్ల నుండి వచ్చే వరద నీరు నిర్వహణ గురించి, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి చర్యల గురించి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, మున్నేరు నదికి ఇరువైపులా 8.5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, దీనికోసం 138 ఎకరాల పట్టా భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ భూమి అభ్యంతరం లేని చోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని విధాల అభివృద్ధి చేసి భూనిర్వాసితులకు పరిహారంగా అందించేలా ఒప్పించాలని కలెక్టర్ అన్నారు. పరిహారంగా ఇవ్వనున్న భూమిని చదును చేసి ప్లాట్లుగా విభజించి రోడ్లు, ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాల కల్పన చేసి భూ విలువ గురించి భూనిర్వాసితులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటి వరకు 70 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి పట్టాదారులు ఒప్పుకున్నట్టు, మిగతా వారితో చర్చలు జరిపి ఒప్పించాలని కలెక్టర్ తెలిపారు. సో మరి ఎంటైర్ టౌన్ నుంచి వచ్చేదంతా కూడా మీరు ఈ ట్రైన్లో టౌన్ నుంచి వచ్చేటియా? అందుకని మనం ఏం చేస్తాం, 0 దగ్గర కాకుండా ఇంకా 500 మీటర్స్ ముందుకెళ్ళి కలిపి, సో అక్కడ మళ్ళీ 16 ml మళ్ళీ అది కూడా తీసుకున్నాం సార్ క్యాల్కులేషన్. వాళ్ళకి కూడా బెటరే కదండి. మనం ఎంజాయ్ చేసే ప్లేస్ ఏది ఫారెస్ట్, అన్ని పొలాలు, అగ్రికల్చర్, ఫుల్లీ గ్రౌండ్ లెవెల్ ట్రైన్లకు ప్లేస్ వదిలేసుకుంటాం. ఎందుకంటే మనం ఫ్రెండ్ వచ్చినప్పుడు మొత్తం అంటే టౌన్లో ఇప్పుడు జనరల్ ఇట్లా ఉంటుంది, ఇంట్లో స్టార్టింగ్ బోత్ సైడ్స్. ఈసారి ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి పేరు గేజ్ రీడింగ్ ఇంకా పెట్టలేదు. సో అది మరి చేస్తే దెన్ వాళ్ళకి ఇమీడియట్గా మనం అక్కడ పంపించేస్తాం. ఈ సైడ్ లేదు కానీ ఈ ఏరియానే మనకి మోస్ట్ ప్రాబ్లమ్. ఈ ఏరియాస్లో కొంచెం బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కాబట్టి ఈసారి కూడా క్లౌడ్ బస్ట్ అవే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఆపలేము నీళ్ళు కానీ క్లౌడ్ బస్ట్ అయి ఆసి అంటే చెప్పలేము కదండి. ఎక్కడెక్కడ ఉందో నాకు నోట్ చేస్తుంది. సో అది అనుకుంటే అది వెళ్ళిపోయిన తర్వాత దాని దగ్గర లాస్ట్ మినిట్లో నైట్ కూడా రావచ్చు 11 మన తరఫు నుంచి ఇవాక్యుయేషన్ బిగ్గా స్విఫ్ట్గా ఉండదు.